ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క 2026 ఏప్రిల్ 2వ పక్షమైనటువంటి అంటే 16 నుండి 30 వరకు కూడా 30-31 వరకు జరుగు పక్ష ఫలాలను తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి గోచారం తీసుకున్నట్లయితే రవి శుక్రులు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మిథునంలో ఉన్నారు. కేతు వచ్చేసి ఈ యొక్క సింహంలో ఉన్నారు. రాహువు వచ్చేసి కుంభంలో ఉన్నారు. చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు, శని మీనరాశిలో ఉన్నారు. రవి శుక్రులు మేషరాశిలో ఉన్నారు. ప్రధానంగా మనం తీసుకోవాల్సింది 19వ తేదీ మేషాన్ని వదిలి వృషభంలోకి తన స్వక్షేత్రంలోకి శుక్రుడు వస్తున్నాడు. మాసాంతంలో 30వ తేదీ ఈ యొక్క మేషంలో ఉన్న బుధుడు మీనంలో ఉన్న బుధుడు మేషంలోకి వస్తాడు. ఇవి ప్రధానంగా మనకు మారబోయే ఈ యొక్క గ్రహాలు ఈ రాశులలో మారబోతున్నాయి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మకర రాశి తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు కలిపి ఈ యొక్క మకర రాశి మకర లగ్నం కిందకి వస్తుంది. మీకు తీసుకున్నట్లయితే మీ రాశిపతి తృతీయంలో ఉన్నారు. ఈ పీరియడ్ మీకు చాలా మంచి పట్టునిస్తుంది. మీ జీవితంలోకి ఎటువంటి భాగ్యం కూడినటువంటి సత్సాంగత్యం కలిగినటువంటి స్త్రీమూర్తి ఆహ్వానించుకోవాలనుకుంటారో జీవిత భాగస్వామిగా, అలాగే పురుషులు స్త్రీని ఎంచుకున్నట్లు ఆ యొక్క స్త్రీలు కూడా తమ పార్ట్నర్ని ఖచ్చితమైనటువంటి మంచి గుణసంపన్నుల్ని ఎన్నుకునే పీరియడ్ ఇది. శని అటువంటి అట్మాస్ఫియర్ మీకోసం క్రియేట్ చేస్తారు కాబట్టి మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. 8వ ఇంటి అయినటువంటి రవి వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నాడు. దీని మూలకంగా మీకు అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్కి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పెద్దవాళ్ళ సహకారం తీసుకోండి. మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. నెగ్లెక్ట్ చేస్తే కొంచెం సుఖవ్యాధులకు మారే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి చదవాలనుకున్నా కూడాను మీకు ఈ సమయంలో చక్కగా శుక్రుడు మీకు చక్కగా సపోర్ట్ చేస్తాడు. మీ రాశికి పంచమాధిపతి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి చక్కగా మీకు మంచి మీ ఉద్యోగంలో మీరు కష్టపడతారు, కానీ సెటిల్ అవుతారు. మంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మీకు సోదర మైత్రి ఇటువంటి విషయాలలో కొంచెం గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు గొప్పగా ఉంటుంది అనుకున్నాం కదా. మీకు వ్యయాధిపతి గురువు తృతీయాధిపతి మీ రాశిని మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కొంచెం మానసికంగా చాలా వరకు నిద్రలేని రాత్రులు గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం స్థిరమైంది కదా అని ఊపిరి పీల్చుకునే లోపు ఏదో ఒక గొడవ ఫ్యామిలీలో బయటనో ఎక్కడో ఒక చోట ఏదో ఒక గొడవతో మీరు ఇబ్బంది పడతారు. వడ్డీ వ్యాపారస్తులు చేసుకునే వారికి ఒక శుక్రుడు ఈ పక్షం రోజుల్లో యోగ స్థానంలో ఉన్నారు కాబట్టి కరెక్ట్గా మీరు చక్కగాను అన్నీ కూడాను రిలీజ్ చేసుకొని ఫోర్స్ఫుల్గా అయినా సరే మీరు రిటర్న్ తీసుకోగలిగితే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఇప్పట్లో ఎవరికి మీరు మనీ అట్రాక్షన్స్ ఏవి పెట్టుకోకండి. చాలా వరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ గురువు వచ్చేసి మీకు చెప్పాను కదా, ఇప్పుడే వ్యయస్థానాన్ని చూస్తున్నాను. కేతు వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నారు. ఇది కొంచెం విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు 2వ ఇంట్లో వచ్చేసి రాహు ఉన్నాడు. మీకు మాట దురుసుతనం ఉంటుంది, కోపోద్రేకం ఎక్కువగా ఉంటుంది, మానసిక సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పైన అనేక రకమైనటువంటి బర్టన్స్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే చదువుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కు సంబంధించినట్టు శని భగవంతుడు వచ్చేసి మీకు తృతీయంలో ఉన్నాడు. మంచి లాభం కలగజేస్తాడు. చతుర్థం హైయర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి వాడు కుజుడు ఈయన తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. మంచి పొజిషన్కి వెళ్ళాలని మీరు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా కూడా అందులో మీరు విన్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
మీకు కేతు అనేది కొంచెం విచారింపదగిన ప్లానెటే అని చెప్పినాం కదా, దానికి మీరు వినాయకునికి ఉండ్రాళ్ళ నైవేద్యం వండి పెట్టినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు చాలా త్వరగా బయటపడతారు. గరిటెతో పూజించండి. కేతువుకు సంబంధించి సూర్య నమస్కారాలు కూడా మీరు చేసినట్లయితే చక్కగా మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీకు అష్టమ భావం ద్వారా ఆయుర్భావం తొలగిపోవడం, పెద్దవాళ్ళు కూడా వాళ్ళ బర్తన్స్ మీరు మోయాలి అన్న ఆలోచన కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి భగవంతుడు మీకు ఆ శక్తిని ఇస్తాడు. ఆ టయానికి మీరు చేస్తారు. మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్నవారు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎన్నడూ జీవిత చరిత్రలో ఎన్నో యుగాల నుంచి కూడా మీరు చూడనటువంటి స్థితి ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. ఇంతవరకు నోస్ట్రడామస్, వంగా బాబా వీళ్ళు చెప్పిన చూసే ఇప్పుడు బ్రహ్మంగారి గురించి కూడా చాలా వరకు ఇది అవుతుంది. అక్కడ గుడిలో కూడా చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి. చాలా మంచి స్థితికి తీసుకెళ్ళడానికి బృహస్పతి మీకు బాగా కోఆపరేట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మోస్ట్ మీకు ఏంటంటే థ్రోట్, నోస్కు సంబంధించి, సైనటైటిస్కి సంబంధించి ప్రాబ్లమ్స్, కొంచెం ఆస్మా కింద మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ అలంకరణకు సంబంధించినటువంటివి ఏవైనా మీరు వాటిపైన ఆకర్షితంగా చేయటానికి చక్కగా మీరు డిజైన్ చేసుకోగలుగుతారు. మీ ఆహ్లాదతనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా చేతికి నిండుగా డబ్బు ఉంటుంది. మీ ప్లాన్స్, మీ ఆలోచనలు, మీ మానసిక స్వభావానికి సంబంధించినట్టుగా మీరు అన్నీ చేసుకుంటారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దండి ప్లీజ్. ఈ టైంలో ఉద్యోగం చాలా ఉన్న వాళ్ళనే పంపిస్తున్నారు కాబట్టి మీ అంతటా మీరు రిటర్న్ చేసుకొని రాకండి. దాని మూలంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మనకు లక్ష్మీదేవి పూజలు శుక్రవారం పూట, గురువారం పూట. లక్ష్మీవారం అంటే శుక్రవారం అంటారు. తిరుమలలో అమ్మవారిని, స్వామిని ఆ రోజు స్త్రీమూర్తికి కొలుస్తారని ఒక విశేషం. ఆ రోజే విపరీతమైన పూజలు, హోమాలు కూడా అక్కడ జరుగుతాయి గుడిలో అనేసి చాలా ప్రశస్తి ఉంది. శుక్రవారం ఇంకా మంచిగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. గురువారం చేసినంత దానికంటే ఇక్కడ కొంచెం పెంచుతారు పూజ. ఈ 2 వారాలే ఉంటుంది. శనివారం శనికి ఇచ్చిన వారం కాబట్టి ఆయన ఆ పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఈ వారం వెళ్తే ఆయన రూపం కూడా ఎలా ఉంటుందంటే వెనక స్త్రీమూర్తి రూపం ఉంటుంది, ఫ్రంట్ మనకు మగవారి లాగా ఉంటుందన్నమాట. ఆయన బాలా త్రిపుర సుందరి ఆయన వెనక స్థానం ఉందంటారు. విరజా నదినే సరస్వతి నది అంటారు. ఆ చెమ్మ తగులుతూ ఉంటుంది. అక్కడికి పోయి ప్రదక్షిణ చేసి ఆ పండితులకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి ఆరాధన 7 వారాల పూజలు ఇంట్లో చేసుకొని తర్వాత తిరుపతి దర్శించుకున్నట్లయితే చాలా వరకు మీరు బెటర్ఫుల్గా అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.